అరే ఏంట్రా ఇది? ఓకే, వాళ్ళు రెడీయా? మేము రెడీ సార్. మావాడు నువ్వు వెళ్ళి సమాధానం చెప్పు. ఓకే రాము, రాము దీనిగా చెప్పొచ్చు అని అడిగా. రెండు టీమ్స్ తప్పు చెప్పాయి కాబట్టి ఇక్కడ తేజు రితికాతో ఇక్కడ డాన్స్ చేస్తాడు. ఇది మరి రాజకీయం సార్, నేను ఒప్పుకోను. చీర కొంగు సారీ కొంగు అదేంటది? మనిషి చీర అది? కుర్చీలు స్కౌట్ చేసి గీసినామా సార్? ఏదో పెద్ద కళాఖండం గీసినట్టు బిల్డప్ ఇచ్చావు. ఏంటమ్మా ఇది? మళ్ళీ సేమ్ సిచ్యువేషన్, వీళ్ళు డాన్స్ చేయాలి, మీరేమో పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. ఆడియన్స్ రియాక్షన్ తెలుసా? విపరీతంగా ఎంజాయ్ చేసి కేరింతలు. మీరు నా మీద పెంచుకున్న కట్ల కట్ల ప్రేమకి, మీ అభిమానానికి రొంబ నండ్రి, తుంబ థ్యాంక్స్, బహుత్ బహుత్ శుక్రియా. టెనెంట్స్ గా ఉన్న ట్యాగును తొలగించుకొని ఓనర్స్ గా గర్వంగా అడుగు పెట్టడానికి మీకొక గోల్డెన్ ఆపర్చునిటీ ఇస్తున్నారు. ఏంటి గురూజీ, నీకు శుక్ర మహాదశ ప్రారంభం అవబోతుంది. వింటానికి చాలా బాగుంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు గురూజీ? టాస్క్ లో గెలవడానికి పోటీదారులు చేయాల్సిందల్లా పేపర్స్ ను తీసుకొని వాటిపై స్పష్టంగా స్టాంప్ వేసి బ్యాలెట్ బాక్స్ లో వేయాలి. మరి మీరు ఆ పోటుగాడు ఎవరో చూద్దామా? ఆర్ యు రెడీ? అమ్మ ఇటు సామాయుడు కాదు. వీడు అమ్మాయిలో గిల్లింగ్. నీ కంఫర్ట్ గానే ఉందిగా? ఫోకస్ హియర్ సునీల్ గారు ఇక్కడ రండి, వదిలేండి. అరే సుమన్ శెట్టి కమ్ హియర్. వదిలు. మాని హియర్ పడిపోయి బాధపడుకోరి. ఇమాన్యుయల్ ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. రెడ్ టీమ్ విత్ 11 ఆర్ ద విన్నర్స్. ఈ నలుగురిలో పర్మనెంట్ ఓనర్ గా ఎవరికి నీ ఓటు? భరణి గారు సార్. బర్నీ గారు సార్. బర్నీ గారు సార్. బర్ణి అన్న. మీ అందరికి నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదురా. ఓకే, విత్ 4 votes బర్నీ ఇస్ ద పర్మనెంట్ ఓనర్. అయితే ఇంకా ఎందుకు ఆలస్యం? రా మామా, నువ్వు కూడా వచ్చి మా గ్రూప్ లో జాయిన్ అయిపో. దా కమాన్. టైమ్ ఫర్ ఎలిమినేషన్ నౌ. పవన్ అండ్ సృష్టి యాక్టివిటీ రూమ్ కి వచ్చేయండి. సార్ ఆగండి, ఇక వెళ్ళండి. మమ్మల్ని మాత్రం మర్చిపోకండి. ఎలా మర్చిపోతారు తమ్ముడు? ఆయనకి మనం చేసేది మామూలు మీద. నా జీవితంలో ఎప్పుడు చూడలేదు, ఎంత అద్భుతంగా ఉంది. పవన్ సేఫ్, సృష్టి ఎలిమినేటెడ్. అదేంటండి వెళ్ళగానే అవుతారు? అవుట్ అవ్వాలి, లేకుంటే ఆట చివరి దాకా ఆడాలి. అంత ఓపిక నాకు లేదు. నువ్వు వెళ్ళరా. గుడ్ నైట్ సార్. సృష్టి, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఆన్ ద స్టేజ్. ప్లీజ్ కమ్ హియర్ అమ్మా. నేను ప్రతి నెలా ఉచితంగా ఎట్లు కొని షిరిడి పంపిస్తుంటాను. ఈసారి నిన్ను పంపించాలనిపించింది. తీసుకోమ్మా, బయలుదేరమ్మా. కామేశ్వరి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. హౌ ఆర్ యు? ఐఎమ్ సూపర్. ఏమా ఎక్స్పెక్ట్ చేసావా ఇంత ఫాస్ట్ గా? మీరు హ్యాపీయే కదా? మేమే హ్యాపీ, మాకేం సంబంధం? టామ్, హి ఇస్ మై టామ్. ఇస్ యువర్ టామ్? ఏమా దట్ పర్సన్ చాలా ఎమోషనల్ కూడా అనుకుంటా. ఐ సీన్ హిమ్, ఇందాక కూడా ఎమోషనల్ అయ్యాడు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? సో హి ఇస్ అ జెన్యూన్ పర్సన్. Why is your face like that? మై ఫేస్ లైక్ దట్ ఓన్లీ. కెమెరా ముందు ఒకలాగా ఉంటది, కెమెరా వెనకాల ఒకలాగా ఉంటది. నేను ఇలానే ఉంటాను, నేను నాలానే ఉంటాను. రే
నాకు నీలాగా నటించడం రాదురా. నువ్వు వెళ్ళి నాటకాలు వేసుకుపో. నేను భరణి ఏం చేయాలని అడుగుతున్నావా? ట్రస్ట్, నమ్మకం. ఒక్కసారి నమ్మకం పోతే అది మళ్ళీ రాదు, లైఫ్ లాంగ్ రాదు. మనిషి జీవిత చక్రం నమ్మకం అనే ఇరుసు మీదే ఆధారపడి తిరుగుతోంది. నమ్మకమే జీవితం. మళ్ళీ చెప్పు. నమ్మకమే జీవితం. మళ్ళీ చెప్పు. నువ్వు చెప్పరా. నమ్మకమే జీవితం. ఓకే. ఊరుకో, నేను ఉన్నా కదా, నేను చచ్చానా? నేను ఉన్నా కదా, ఊరుకో. షష్ఠి, వెళ్ళిపోయే ముందు ఒక బిగ్ బాంబ్ వేసి వెళ్ళాలి. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. చెప్పండి. నీ డ్యూటీ బిగ్ బాస్ హౌస్ లో అది ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తుంది? సుమన్ అన్న ఖాళీగానే ఉన్నారు కదా, సుమన్ అన్న ఖాళీగా. మీరు చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. Bye. బాయ్. Rusty, bye. బాయ్ బాయ్. ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం. డౌట్స్ ఏం పెట్టుకోకండి. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. నీకు ఒక స్పెషల్ ఆఫర్. ఇప్పుడు టెనెంట్స్ నుంచి నువ్వు ఒకళ్ళని పర్సనల్ అసిస్టెంట్ కింద సెలెక్ట్ చేసుకోవచ్చు. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? ఇది నీ ఇష్టం. తనుజా సార్. అనుజనా? ఓకే. వీడిని ఎలా ఉపయోగించుకోవాలో నాకు బాగా తెలుసు. రైట్, కమా. వచ్చే శనివారం కలుద్దాం. అప్పటి వరకు మీ ఇంటితో పాటు మా ఇంటి పైన కూడా 2 కళ్ళేసి ఉంచండి. ఇల్లు మాత్రం జాగ్రత్తగా చూసుకో. నా సొంత ఇల్లులా చూసుకుంటా. అక్కర్లేదు, నా సొంత ఇల్లు చూసుకో.